దేవుని మాట కీర్తనలు 103వ అధ్యాయము 5వ వచనం. పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుచున్నాడు. దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరుస్తానంటున్నాడు. మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరుస్తానంటున్నప్పుడు నీ యవనం ఏ రీతిగా ఉంది? పక్షిరాజు యవనం వలె ఉందా? క్రొత్తదగుతుందా లేక పాతదవుతుందా? పాతది అంటే ఏంటి? నీ యొక్క ఆత్మీయ పరిస్థితి పాతదిగా ఉందా, క్రొత్తదిగా ఉందా? దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. పక్షిరాజు యవనం వలె మన యవనం కూడా క్రొత్తదగితే కనుక మేలుతో మన హృదయాన్ని తృప్తిపరుస్తానంటున్నాడు దేవుడు. మన యొక్క ఆత్మీయ జీవితాన్ని నూతన యవనం వలె మనం వృద్ధి చేసుకుంటాం. పక్షిరాజు తను వృద్ధాప్య ఛాయలు తన శరీరంలో కనపడకుండా తన ఈకలన్నిటిని తీసివేసి మరలా నూతన యవనం పొందుతుంది. అదే రీతిగా మన యొక్క ఆత్మీయ పరిస్థితి ఏ రీతిగా ఉంది పరిశీలించుకుందాం, నూతనపరుచుకుందాం. నూతనమైన మేలతో నిండుకొని మన హృదయాలను తృప్తిపరుస్తున్న దేవుణ్ణి స్తుతిద్దాం, ఆరాధిద్దాం. అదే రీతిగా ఎప్పుడైతే మన ఆత్మీయ జీవితము వృద్ధి చెందుతుందో మన జీవితాల్లో అనేక మేళ్ళు, అనేకమైన నూతన కార్యాలు మనం చూస్తాం. ఆయన దేవుడు చేసే కార్యాలను మనం చూసి మన హృదయాలు తృప్తిగా ఉంటాయి. దేవునికి వందనాలు. ప్రార్థన చేసుకున్నాం. మహాప్రేమ గల తండ్రి, కృపగల నాయన, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. పక్షిరాజు యవనం వలె నీ యవనము క్రొత్తదగుచున్నట్లు మేలుతో నీ హృదయం తృప్తిపరుస్తానంటున్నావు అయ్యా. తృప్తిపరుస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభు. మా ఆత్మీయ జీవితాన్ని కూడా ప్రభు నూతనంగా ప్రభు నాయన దినదినము నూతనం పరుచుకొని ప్రభు నాయన నీలో సాగిపోయే జీవితాన్ని మాకు అనుగ్రహించమని నా ప్రభుని ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అతి వినమ్రతతో వేడుకుంటున్నాను తండ్రి.